ఎక్కుదాం జల్ది. అవునే లచ్చి, ఈ అవ్వకింత ఇంత పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి, ఇవి ఎట్లా కడతారే? గంత మీదకి ఎక్కి ఎట్లా కట్టి పాడైతారు? ఏ ఓనర్ సక్క నాకేమెరక. అవో ఇవన్నీ చూస్తా అంటే నాకు కళ్ళు చక్కరత్తన్నాయి కదా. గిందుకే హైదరాబాదు హైదరాబాదు అంటారు. ఇక అన్ని కార్లు బిల్డింగ్లు భలే ఉన్నాయే. బాబో ఇడికత్తే బాగా పైసలు కావాలి. అబ్బో మన సొంతలం ఇక్కడ ఉంటాము నరసక్క. మనకు మన పల్లెటూరే మంచిగా. అవునే లచ్చి, గంత మీదకి కట్టిరు కదా, ఆ మీదున్నోళ్ళు కిందికి ఎట్లా వస్తారు? మరి కింద ఉన్నోళ్ళు మీదకి ఎట్లా పోతారే? ఏందో లిఫ్ట్ కదా, లిఫ్ట్ పెడతారట కదా నరసక్క. మా పోరడాను ఉండే, ఆ లిఫ్ట్ లెక్కితే అదే తీసుకుపోతుందట, అదే తీసుకొస్తుందట కిందికి మీదికి. భలే చిత్రం ఉండే లచ్చి. నేను గమ్మతున్నది హైదరాబాద్ ఏందో గాని. ఇక చూసుకుంటుంటా అంటే మనం ఇన్నే పొద్దు పోతుంది. దానికి ఫోన్ చెయ్యి. హలో రమా, మేము ఇక్కడ హైదరాబాద్ లా దిగినాం. మరి ఇది ఏందో బాగా పెద్ద పెద్ద అంతస్తుల మీద బిల్డింగ్లు ఉన్నాయి. ఉన్నా విన్నే. పంపిస్తావా కారా? ఓ రామమ్మర కారోడు మనోడు అని మాకెట్లా తెలవాలి? ఆయనతో కూడా ఎక్కడికో తీసుకుపోయితే. సరే సరే. ఏమైందట్నే? అలా కారు డ్రైవర్ నువ్వు పంపిస్తుందట, వాళ్ళు ఎక్కి రావి మన ఇంటికే తీసుకొస్తాడు అంటాంది. అబ్బో ఈ పెద్ద నగరంలో మనకి ఏం ఎరకపాడు కాదు. ఆయనతో ఎవడో చెక్కించుకుపోయి మనల్ని చంపితే ఎట్నేలచ్చి ఆడెవడో మనకి ఎట్ట తెలవాలే దాని డ్రైవరా. అయితే ఆయన మనం ఉన్న కాడికి వచ్చి ఆపుతాడట. ఫోన్ చేయమని అన్నాడు. ఆయన ఫోన్లోకి వెయ్యి ఆమె రమ్మ మాట్లాడుతా అన్నది, ఈ ఎక్కిరారి అన్నది. ఏమోనేలచ్చి, ఈ ఒక వాడ కట్టుకు పోయి ఒక వాడ కట్టుకు పోతే మనకు లేనిపోని పరిశాను వీడ మనకి ఏ తెలియదా, ఎవడేటి తీసుకుపోయే తెలియదా. అయితే